ప్రేక్షకులకు నమస్తే. క్రైస్తవులు, ముస్లిమ్స్, ముఖ్యంగా బోధకులు ఎవరైతే ఈ మతాన్ని, ఈ మతాలని ప్రచారం చేస్తారో, ఎవరైతే కన్వర్షన్లు చేస్తారో, వాళ్ళు ఈరోజు మత సామరస్యం గురించి మాట్లాడుతున్నారండి. మాట్లాడడం తప్పేం కాదు. సిన్సియర్గా ఉంటే మత సామరస్యం గురించి మాట్లాడవచ్చు. కానీ సిన్సియర్గా లేకుండా అబద్ధాలు చెప్తూ, మోసాలు చేస్తూ, ప్రలోభాలు పెడుతూ, జనాలని మతం మార్చి, లేకుంటే సమాజంలో తప్పుడు ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తూ, ఇతర ధర్మాల్ని దూషిస్తూ, మళ్ళీ వీళ్ళే మత సామరస్యం గురించి మాట్లాడారనుకోండి, సిల్లీగా ఉంటుందా లేదా మీరు చెప్పండి ప్రేక్షకులు. మామూలు సిల్లీ కాదండి, చాలా సిల్లీగా ఉంటుంది. ఈ మధ్యలో ఒక రిపోర్టరా, జర్నలిస్టా నాకు తెలీదు, ఈయన కూడా మత సామరస్యాన్ని స్థాపిస్తాను హిందువుల మధ్యలో ప్లస్ క్రిస్టియన్ల మధ్యలో అని కొందరి దగ్గరకు వచ్చాడు. ఆయన ప్లానే తెలీదు, ఎలా చేస్తాడో తెలీదు. ఇక్కడ మాట్లాడి వెళ్ళాడు, అక్కడ ఎవరితో మాట్లాడాడో పేర్లు చెప్తున్నాడు, కానీ ఆ మాట్లాడిన వీడియోని ఒక్కదాన్ని కూడా రిలీజ్ చేయలేదు. సరే, ఈయన సిన్సియర్గా ఉన్నాడా లేదా నాకైతే తెలియదు, కానీ బట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ పాస్టర్లు ఎవరైతే సనాతన ధర్మాన్ని దూషిస్తారో వాళ్ళు కూడా మత సామరస్యం గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా సిల్లీ ఉంటుంది. ఎందుకంటే ఈ క్రైస్తవం, ఇస్లాం రెండు కూడా ఎదుటి మతాన్ని గేలి చేయడము, అక్కడున్న దేవీ దేవతల్ని దూషించడము, ఇవన్నీ రెగ్యులర్ బేసిస్ మీద ఇండియాలో కాదండి, ప్రపంచం మొత్తం చేస్తారు. మళ్ళీ వీళ్ళు మత సామరస్యం గురించి మాట్లాడతారు, ప్రచారం చేస్తూ మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలంటారు, సైతాన్లు అంటారు. వీళ్ళు మత సామరస్యం గురించి మాట్లాడతారు. ఇలా ఉంటుంది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఫేస్బుక్లో ఒక 2 పోస్టులు నాకు కనిపించాయి. ఈ పోస్టులు చేసేది 2 కూడా క్రైస్తవానికి సంబంధించిన సంస్థలే. వాళ్ళు ఎదుటి మతాన్ని ఎట్లా దూషిస్తారో ఒక ఎగ్జాంపుల్గా వీటిని నేను కోట్ చేస్తాను, చూపిస్తాను. సో ఇది చూసిన తర్వాత వీళ్లకు నిజంగా మత సామరస్యం అంటే ఏందో తెలుసా, అది మనం ఆలోచించాలి. దీని గురించి కూడా తెలుసుకోవాలి. సో ఎవరైతే మత సామరస్యం గురించి మాట్లాడుతూ ఇలాంటి పోస్టులు పెడుతున్నారో వాళ్ళు నిజంగా సిన్సియర్ ఉన్నారా లేదా మీరు కూడా ఆలోచించండి. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 2 పోస్టులను చూద్దామండి. చూసిన తర్వాత నిజంగానే వీళ్ళకు మత సామరస్యం కావాలా, లేకుంటే ఈ కన్వర్షన్లు చేస్తూ డబ్బులు సంపాదించుకునే ప్లాన్లో ఉన్నారా, మీరే ఆలోచించండి. సో మనం ముందుకు వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ప్రేక్షకులు, కర్మ టు క్రాస్ అంట. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కదా హిందువులు. సో అక్కడి నుంచి క్రాస్కి రావాలి, అంటే మారిపోవాలి. అంటే టైటిల్లోనే మత మార్పిడి పెట్టుకున్న ఈ క్యాండిడేటు మత సామరస్యం గురించి కూడా మాట్లాడతాడు. సో ఈయన ఏం రాశాడో మనం ఒక్కసారి చూద్దాం. సో హరే కృష్ణ కల్ట్. హరే కృష్ణ కల్ట్ అంటే ఎవరు? ఇస్కాన్ గురించి మాట్లాడుతున్నారు. ఒరే బాబు, నువ్వు కూడా మత ప్రచారం చేసుకున్నావు, వాళ్ళు కృష్ణుడిని ప్రచారం చేస్తున్నావు. కల్ట్ అని ఎట్లా అంటావురా? నీది కూడా కల్టే కదా, మరి నీది కూడా ఒక కల్టే కదా. మరి వాళ్ళని నువ్వు దూషించవచ్చు, కానీ నిన్ను మాత్రం ఎవరు దూషించొద్దు. ఏమంటున్నాడు విందాం. ద హరే కృష్ణ కల్ట్ వర్షిప్స్ ఎ గాడ్ హూ పర్సనల్లీ హ్యాడ్ 16,000 వైఫ్స్. ఉన్నాడు ఆయన కెపాసిటీ, అది ఆయనకంత కెపాసిటీ ఉంది. మరి నువ్వు పూజించే దేవుడికి అంటే నువ్వు మరి యెహోవాను నమ్ముతావో, యేసును నమ్ముతావో, పరిశుద్ధాత్మను నమ్ముతావో నాకు తెలీదు. మరి నీ దృష్టిలో ఎవరు? ఇప్పుడు యెహోవా అనుకుందాం. యెహోవా అనుకుంటే యెహోవాకి కూడా హిస్టారికల్గా కొన్ని ఆర్టిఫాక్ట్లు దొరికాయి. అంటే హిస్టారికల్గా ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఆర్టిఫాక్ట్ దొరికింది. దాని ప్రకారం అషరోతు అనే ఒక భార్య ఉంది. మరి భార్య లేదని మీరు బైబిల్లో రాసుకున్నారు కదా, మరి చరిత్రను మార్చినట్టే కదా మీరు. ఒక ఆర్టిఫాక్ట్ దొరికింది, దాంట్లో ఉన్నది కూడా తీసేసి ఏకాకిం చేశారు మీరు. అంటే యెహోవాకి ఒక్క భార్యను కూడా మెయింటైన్ చేసే కెపాసిటీ లేదా? మరి మా కృష్ణుడికి 16,108 భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు అఫీషియల్గా. అంత కెపాసిటీ ఉంది. మరి మీ వాడికేమో ఒక్క వ్యక్తి అంటే ఒక భార్యను కూడా మెయింటైన్ చేసే కెపాసిటీ లేదా? మరి లేకుంటే దేవుడు ఎట్లయినాడు? ఆలోచించుకున్నావు. ఒక్క భార్యను మెయింటైన్ చేసే కెపాసిటీ లేనోడిని నువ్వు పూజిస్తున్నావు. 16,108 భార్యల్ని ఈ కృష్ణ పరమాత్ముడు ఆయన అఫీషియల్గా పెళ్లి చేసుకొని ప్రతి భార్యకి ఒక మహల్ని కట్టించాడు. ఆ భార్యతో ఉన్నాడు ఈయన. అదే ఆయన కెపాసిటీ. మరి నువ్వు కెపాసిటీ లేనోని పూజిస్తావా, కెపాసిటీ ఉన్నోని పూజిస్తారా? సర్వశక్తి మంతుడు కదా కృష్ణుడు. ఇంకోటి కూడా ఈయన క్లారిఫై చేస్తున్నాడు చూడండి.
అండ్ విత్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వీ హ్యాడ్ 10 కిడ్స్, ఎగ్జాక్ట్లీ 10 కిడ్స్. ఆయన కెపాసిటీరా, దీన్ని బట్టే తెలిసిపోతుంది కదా. ప్రతి భార్యతో 10 మంది, ఎగ్జాక్ట్ 10 మంది, 9 కాదు 11 కాదు, ఎగ్జాక్ట్లీ 10 మంది కొడుకుల్ని కన్నాడు. కిడ్స్ అంటే కొడుకులే కాదండి, ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నట్టు కొన్ని పురాణాలు చెప్తాయి. బిసైడ్స్ ద 11,000 ఈ హ్యాడ్ 8 ఫేవరెట్ వైఫ్స్. వీళ్ళంతా కూడా లక్ష్మీ స్వరూపులే. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళు కోరుకున్నారు. ఈ 8 మందే కాదు, 16,100 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఆ పరమాత్ముడికి భార్యలు కావాలని కోరుకుంటే ఈయన అలా వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. అంటే అంతమందిని పెళ్లి చేసుకోవాలని ఈయన కోరుకోలేదు, వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు కోరుకొని అష్టావక్ర ముని అని ఒక ముని ఉంటే ఆ మునితో వరం పొందారు ఈ 16,100 మంది అప్సరసలు. ఆ కోరికని ఈయన తీర్చాడు. ఈయనకు వాళ్ళ మీద మోజుపడి ఈయనేం పెళ్లి చేసుకోలేదు, వాళ్ళు కోరుకున్నారు. ఆ ఋషి వరాన్ని ఇచ్చాడు కాబట్టి ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఇక 8 మంది భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లక్ష్మీ అంశం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా పూర్వజన్మలో వరాన్ని కోరుకున్నారు. అంటే నారాయణుడు మాకు భర్త కావాలంటే ఈయన వరాన్ని ఇచ్చాడు అంతే. సో ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ 10 కిడ్స్. మళ్ళీ ఇది మ్యాజికే. అంటే అంటే 10 మంది కొడుకులు కూతుర్లు అలా అనుగ్రహించాడు వాళ్ళకి. ఆయన కెపాసిటీ అది. సో మరి యేసు అనుకుందాం, నువ్వు నమ్మేది యేసు అనుకుందాం, యేసుకి పెళ్ళే కాలేదంటారు. మరి వేరే సువార్తలకు వెళ్తే యేసు మేరీ మ్యాగ్డలిన్ని పెళ్లి చేసుకున్నాడు, లేదంటే పెళ్లి చేసుకోకుండానే ఆమెతో తిరిగాడు, నోట్లో నోరు పెట్టి ముద్దులు పెట్టాడు అంటారు. అది కూడా బైబిల్ నుంచి మీరు ఎగరగొట్టేశారుగా. అంటే ఒక్క భార్యని కూడా మెయింటైన్ చేయలేని కెపాసిటీ అంటే యేసుకు లేదా? మరి అలాంటి వాడిని పూజించి నువ్వు ఏం బాగుపడతావు? నీకు ఆయన ఏం చేయగలడు? ఆలోచించు ఒకసారి. ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. సో ఇదండి. మరి అంత కెపాసిటీ ఉన్న దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటావా? ఒక భార్యను కూడా మెయింటైన్ చేయలేని కెపాసిటీ ఉన్నని నమ్ముతావా? నువ్వు డిసైడ్ చేసుకో, దాన్ని బట్టి ముందుకెళ్ళు. ఇదండి ఈ ఫస్ట్ పోస్ట్ సారాంశం. ఇక మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పోస్ట్కి వెళ్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఇక్కడ చూస్తే ఇది కూడా ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచే పోస్ట్ అన్నమాట. లోతు తన కుమారైలతో పిల్లలను కన్నాడు. ఇది బైబిల్లోనే ఉంది, నేను చెప్పేదే ఉంది. లోతు తన సొంత 2 కూతుర్లతో సంగమించాడు, వాళ్ళకు పిల్లలు పుట్టారు. ఇది మనకు తెలిసిందే. ఇది సపరేట్గా నేను ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, లోతు క్రైస్తవులకు దేవుడు కాదు. దేవుడు అని మేము కూడా చెప్పట్లా, దేవుడు కాదు. ఓకే, ఒప్పుకున్నా. లోతు ఆపస్మారక స్థితిలో ఉన్నప్పుడు లోతు ప్రమేయం లేకుండా జరిగింది. ఇక్కడ మనం లాజిక్ని వాడదాం. ఎందుకంటే జనరల్గా క్రైస్తవులకు లాజిక్ అనేది అధోపాతాలలో ఉంటుంది, లాజిక్ అనేది ఉండదు. లోతుకు మందు తాగిచ్చారు 2 కూతుర్లు, మందు తాగిచ్చి సంగమించారు. ఒకటే ప్రశ్న నిన్ను అడుగుతా, అసలు మగవాడి ప్రమేయం లేకుండా స్త్రీ సెక్స్ చేయగలదా? ప్రమేయం లేదు, మొత్తం తాగి మత్తొచ్చి పడిపోయాడు. ఆ లోతు ప్రమేయం లేకుండా వీళ్ళు సెక్స్ చేయగలరా? పాసిబులా? లాజిక్ ప్రకారం కానీ లేకుంటే మెడికల్గా పాసిబులా? పాసిబుల్ కాదురా నాయన, ఇంపాసిబుల్. ఎంత మందు తాగినా కనీసం ఎదుట ఉన్నది నా కూతురులే అని గుర్తించలేడా లోతు? గుర్తించలేని స్థితిలో ఉన్నవాడు ఎలా సెక్స్ చేయగలడు? అసలు బుర్ర నీ బ్రెయిన్లో ఉందా, హెడ్లో ఉందా, తీసి పక్కన పెట్టావా? ఒకసారి ఆలోచించుకో. సాధ్యం కాదరా నాయన. సో బ్రెయిన్ లాజిక్ మొత్తం దొబ్బితేనే ఇలాంటి మాటలు వస్తాయి. సో బైబిల్ని ఎవడైతే రాశాడో వాడికి బేసిక్ కామన్ సెన్స్ లేదు, బేసిక్ మెడికల్గా మనం ఆలోచిస్తే ఆ సెన్స్ కూడా లేదు. ఒక మగాడి ప్రమేయం లేకుండా సెక్స్ జరగదురా, కష్టం, ఇంపాసిబుల్ అది. నెక్స్ట్ చూద్దాం. దీనిని దేవుడు కానీ బైబిల్ కానీ సమర్థించలేదు, దేవుడు ఖండించాడు. ఈ 2 పాయింట్లు తీసుకుందాం. సమర్థించడం కానీ ఖండించడం కానీ ఎక్కడ చేశాడు? సమర్థించలేడు అంటే బైబిల్ దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఇది తప్పు అని ఎక్కడన్నా చెప్పాడా? ఇది ఖండించాడా ఎక్కడన్నా ఉందా? మొత్తం బైబిల్లో ఎక్కడ లేదు. ఖండించినట్టు బైబిల్లో ఎక్కడ ఉందో ఒక్క వచనం నాకు చూపెడితే మాట్లాడతాం. ఎక్కడ ఖండించలేదు. ఇన్ఫ్యాక్ట్ లోతు 2 కూతుర్ల మీదనే బ్లేమ్ వేస్తుంది బైబిల్ మొత్తం. లోతు చాలా గొప్పవాడు అని చెప్తుంది కొత్త నిబంధన కూడా. మరి ఎక్కడ ఖండించాడు? ఒక్క వచనం నాకు బైబిల్లో చూపెట్టు. అంటే దీని ప్రకారం ఈ పోస్ట్ పెట్టిన సన్నాసి ఎవడైతే ఉన్నాడో వీడికి బేసిక్గా బైబిల్లో
మొత్తం బైబిల్ కూడా చదవలేదు అనుకోవాలి మనం. మొత్తం బైబిల్ కూడా ఈ క్యాండిడేట్ చదవకుండా పోస్ట్ పెట్టాడు. మరి బైబిలే అర్థం కాని చదవని ఈ సన్నాసి హిందూ గ్రంథాల మీద కామెంట్ పెట్టే అర్హత, నైతిక అర్హత ఉందా? లేదండి, నైతిక అర్హత లేదు. బైబిలే చదవనోడు హిందూ గ్రంథాల గురించి ఏ కామెంట్ పెడతాడు? అది ప్రేక్షకులు మీరు ఆలోచించాలి, క్వశ్చన్ చేయండి ఈ వ్యక్తిని. నెక్స్ట్, అలా జరిగింది అని చెప్పబడింది, చరిత్ర రాశారు. ఇది తప్పని ఎక్కడుంది? ఇది తప్పని ఎక్కడుంది? బైబిల్ దేవుడు ఎక్కడ ఖండించాడు? దేవుడు ఖండించాడని రాశావు, ఎక్కడ ఖండించాడు? ఒక వచనం నాకు చెప్పు. తర్వాత 6 పాయింట్, తద్వారా మానవాళికి చెడు చేయకూడదనే హెచ్చరిక. ఇలా చెయ్యొద్దు అని బైబిల్లో ఎక్కడుంది? నువ్వు చెప్తావు, ఏది లేవికాండానికి వెళ్ళి అక్కడ కొన్ని వచనాలు చేసి కూతురుతో పోవద్దు అని చెప్తావు. కానీ ఇదే బైబిల్ దేవుడు మళ్ళీ అబ్షలోము, దావీదు ఉపపత్నులతో ఆ పని చేయించాడా లేదా? మరి తప్పని చెప్పినోడు ఇప్పుడు ఇక్కడ తప్పు అని ఖండించాడు అంటున్నావు, ఎక్కడుందో చెప్పు. ఒకవేళ ఇది లేవికాండంలో తప్పని చెప్తే మరి అబ్షలోం పోయి అవన్నీ ఎవరు చేయించారు? ఉపపత్నులతో, దావీదు ఉపపత్నులతో. వాడికి శిక్ష పడాలిగా, ఈయన దగ్గర నుంచి చేయించాడు అనుకోవచ్చు కదా. సో బేసిక్గా ఈ పోస్ట్ ఎవడైతే పెట్టాడో ఈ వ్యక్తికి జీరో బైబిల్ నాలెడ్జ్ అండి. ఒక్క ఖండన ఎక్కడుంది? లేదు, మొత్తం బైబిల్లో ఎక్కడ లేదు. ఇప్పుడు రెండో పాట పోస్టుకు వద్దాం మనం, ఎందుకంటే ఈయన క్లెయిమ్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? బ్రహ్మ తన కుమారై సరస్వతితో పిల్లలను కన్నాడు అని చెప్తున్నాడు. ఏ పిల్లని కన్నాడు? బ్రహ్మ సరస్వతి సంగమిస్తే ఎవరు పుట్టారు? ఒక్కరి పేరు చెప్పు నాకు, ఒక్కరి పేరు చెప్పు. ఏ పురాణంలో ఉంది, ఏ శ్లోకంలో ఉంది? ఒక్కరి పేరు నాకు చెప్పు. ఎందుకంటే అసలు సరస్వతి లేకముందే బ్రహ్మగారు తన భాగాల నుంచి సప్త ఋషుల్ని పుట్టించారు, దక్ష ప్రజాపతిని పుట్టించారు. బ్రహ్మగారి తొడల నుంచి ఊర్వశి ఇంకెవరో పుట్టారు. బ్రహ్మగారు ముఖం నుంచి ఎవరు? మన జాంబవంతుడు పుట్టాడు. అసలు సరస్వతి ఎక్కడుంది ఇక్కడ? సో బ్రహ్మగారి నుంచి ఎవరైనా పుట్టాలంటే సరస్వతి అవసరం లేదు. సరే, బ్రహ్మగారికి సరస్వతి లేకుండా పిల్లలు పుట్టారు అంటున్నావు కదా, లేకుండా పుట్టలేరు అంటున్నావు కదా, ఎవరు పుట్టారో ఒక్కరి పేరు చెప్పు. అంటే ఈ వ్యక్తి పరిస్థితి ఎట్లుందంటే బైబిలే తెలియదు వీడికి. వీడు పురాణాల గురించి కామెంట్ ఇస్తున్నాడు. ఒక్కటన్నా రిఫరెన్స్ ఇచ్చాడా? ఎక్కడ రిఫరెన్స్ ఇవ్వలేదు, జస్ట్ గాలి మాటలు. నెక్స్ట్ పాయింట్కి వద్దాం, పాయింట్ నెంబర్ 1కి వద్దాం. ఇక్కడ బ్రహ్మను హిందువులు దేవుడిగా భావిస్తారు. బ్రహ్మగారి నుంచే రావాలి, ఎవరొచ్చినా బ్రహ్మగారి నుంచే రావాలి. మేము దేవుడిగా పూజిస్తాము, భావిస్తాము, కానీ పూజించకూడదు అని చెప్పారు. కానీ బ్రహ్మగారికి కూడా అవిశ్రాన్ని అనిపిస్తాం, ఎందుకంటే వేదాలన్నీ ఆయన నుంచే వచ్చాయి. బ్రహ్మగారికి కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయి నార్త్ ఇండియాలో. ఓకే, ఒప్పుకున్నా. బ్రహ్మ ఉద్దేశపూర్వకంగా సరస్వతి వద్దన్నప్పటికీ వెంటపడి బలవంతం చేశాడు. ఎక్కడ చేశాడు? వెంట పడ్డాడని ఉంది, కానీ బలవంతం చేశాడని ఏ శ్లోకంలో ఉంది? రిఫరెన్స్ పెట్టు, ఆ సందర్భాన్ని మొత్తం అనలైజ్ చేయి, నీకే అర్థమవుతుంది నువ్వు తప్పు మాట్లాడుతున్నావని. సో బేసిక్ నాలెడ్జ్ నీకు లేదు, నాలెడ్జ్ లేకుండా ఏదో గాలి మాటలు మాట్లాడుతున్నావు. నెక్స్ట్, బ్రహ్మ చేసింది ఖండించారు. ఎవరు ఖండించారు? కొన్ని చోట్ల బ్రహ్మని తప్పుపట్టిన సందర్భాలు ఎవరైతే సప్త ఋషులు ఉన్నారో వీళ్ళు చేసినట్టు ఉంటుంది. కానీ ఇదే విషయం వేరే పురాణాలలో ఉంటుంది. ఏమని? బ్రహ్మగారి లోపల నుంచి వచ్చినంత మాత్రాన సరస్వతి కూతురు కాదు, ఆ బ్రహ్మగారి శక్తియే సరస్వతి అని స్వయంగా విష్ణువే చెప్తాడు. మరి ఆ విషయం నువ్వు ఎక్కడన్నా చెప్పావా ఈ పోస్ట్లో? అంటే కొంచెం చెప్పి కొంచెం దాచిపెట్టి ఎవరిని తప్పుదారి పట్టిద్దామని చూస్తున్నావు? హిందువులనా, క్రైస్తవులనా, లేకుంటే సమస్త మానవాళిని తప్పు పట్టిస్తున్నావు? అది చేయకు. కిందికి వద్దాం. శివుడు దానిని వ్యతిరేకించాడు. శివుడు కొన్ని శాపాలు బ్రహ్మగారికి పెట్టారు, ఒప్పుకున్నది, ఖండించాడు. ఆయన కూడా ఒప్పుకున్నా. తల నరికాడు, 5 తలలుంటే వాడు తీసేశాడు అన్నట్టున్నారు. ఆ రిఫరెన్స్ కూడా పెట్టు, దాని సందర్భం ఏంటో కూడా పెట్టు, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది పురాణ గాథ. పురాణ గాథ కాదు, మా ప్రకారం ఇది జరిగిందనే మేము అనుకుంటాం. పోతే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క నెరేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ నువ్వు చెప్పే ఈ క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో, నోవా ఉన్నట్టు, అదాం ఉన్నట్టు, డేవిడ్ ఉన్నట్టు, సోలమన్ ఉన్నట్టు హిస్టారికల్ ఆధారాలు ఏవైనా ఉన్నాయా? లేవు. మొన్న 4000 సంవత్సరాల క్రితం వచ్చిన నీ గ్రంథానికే హిస్టారికల్ ప్రూఫ్ లేదు. ఎప్పుడో
జరిగిన పురాణ గాథకి ఎవిడెన్స్లో నువ్వు అడగకూడదు ఇంకా. ఎందుకంటే మీ వాళ్ళకే లేదు, మోషకి లేదు, అబ్రహాంకి లేదు, లోతుకు లేదు హిస్టారికల్ ఎవిడెన్స్. ఎక్కడుంది చెప్పు? ఎక్స్ట్రా బిబ్లికల్ ఆధారాలు ఏమైనా ఉంటే చూపెట్టు. లేదు. దాని మీద రీసెర్చ్ చేసుకోను. ఇక్కడ సృష్టికర్త అని చెప్పబడి మాదిరిగా చూపలేకపోయాడు. ఇప్పుడు సరే నువ్వు అంటున్నావు బ్రహ్మగారు సృష్టికర్త. సృష్టి ఎవరు చేయగలుగుతారు అంటే రజోగుణంలో ఉన్న వాళ్ళే సృష్టి చేయగలుగుతారు. అందుకే బ్రహ్మగారికి రజోగుణం ఉంది అంటారు. రజోగుణంలో ఉన్న బ్రహ్మగారు అప్పుడప్పుడు తన ఏది కంట్రోల్ని కోల్పోతాడు. అందుకే ఆయన సరస్వతి వెంటబడ్డాడు. సరే భయ్, బ్రహ్మగారికి రజోగుణం ఉంది. ఒకసారి ప్రలోభపడ్డాడు, మన్మధుడు బాణం వేశాడు. సరస్వతి అమ్మని అలా ఆ దృష్టితో చూచాడు. మరి మీ యెహోవాకి లేదనుకుందాం, మీ యెహోవాకి రజోగుణం లేదనుకుందాం. తనని పూజించని యూదులని నరకయాతన ఎందుకు పెట్టాడు? తనను పూజించలేదని యూదులని వాళ్ళని స్త్రీలో పోలుస్తూ బూతులని మాట్లాడాడు కదా. కొన్ని చోట్ల గాడిద సో అండ్ సో, గుర్రం సో అండ్ సో అని కొన్ని ఎహెస్కేల్లో చెప్పాడు కదా. మరి ఈయన ఏ రజోగుణం తమో గుణంలో ఉన్నాడు చెప్పయ్యా కదా. ఏమన్నంటే లేదు, అది ఉపమానంగా తీసుకోవాలి. మరి ఇక్కడ కూడా ఉన్నాయి ఉపమానాలే అన్ని, ఇక్కడ ఉన్నాయి కూడా అన్ని ఉపమానాలే. ఎందుకంటే బ్రహ్మగారిని మంత్రంతో పోలుస్తారు, ఒక ఆకారం ఇచ్చి కూడా చెప్తుంది పురాణం, అలా చెప్తుంది. అక్కడ ఉపమానం అయ్యి దాని వెనకాలను అర్థాలను వెతుకుతావు కదా. అక్కడ ఎలాంటి అర్థాలను ఆధ్యాత్మికమైన దాన్ని వెతుకుతున్నావో ఇక్కడ కూడా అలాగే వెతుకు. మరి అక్కడది తప్పు కాదంటే ఇక్కడ కూడా తప్పు కాదది. అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా నువ్వు రీసెర్చ్ చేసినప్పుడు, ఒక పోస్ట్ పెట్టినప్పుడు దాని వెనకాల ఏ పరమార్థంతో చెప్పాలి. బ్రహ్మగారు రజోగుణంలో ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాలలో అలాంటి నెరేషన్ ఉంటుంది. కానీ తాను ఎవరినైనా పుట్టించాలంటే సరస్వతి అవసరం లేదు. ఎందుకంటే సరస్వతి ఎవరు అంటే వేదమే, వాక్కు రూపంలో ఉన్న వేదం. ఈయన వేదమైతే ఆ సరస్వతి అమ్మవారు ఆ వేద శక్తి ఆమె. అది నువ్వు పురాణాన్ని మొత్తం చదివి అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది. కానీ నీతో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు బైబిల్ అర్థం కాల. అక్కడ లోతు మధ్యలో, ఆ లోతు కూతురుల మధ్యలో ఏదైతే సందర్భం వచ్చిందో దాన్ని బైబిల్ ఖండించింది అన్నావు. ఎక్కడ ఖండించిందో ఒక్కటి చూపెట్టు నాకు. బైబిల్ నేను చదివా, ఎక్కడ లేదు. అంటే నువ్వు సంపూర్ణంగా బైబిల్ని చదవలే. సంపూర్ణంగా బైబిల్ని చదవకుండా ఇక్కడ పురాణానికి వచ్చి ఇక్కడ తప్పు పడుతున్నావు. తప్పు బాసు ఇది. అలాంటి పని చేయకు. నీకు అర్థం చేసుకునే కెపాసిటీ లేనప్పుడు, నీకు ఒక విషయం అర్థం కానప్పుడు దాని మీద పోస్ట్ పెట్టకు. తప్పది. అలాంటి పనులు చేయకూడదు. నీకు ఎంత అర్థమైందో, నీకెంత తెలివి ఉందో, నీకెంత నాలెడ్జ్ ఉందో అంతే మాట్లాడు. ఇలాంటి పంచమాలిన పోస్టులు పెట్టి నీ సిగ్గు నువ్వు తీసుకోకు. మంచిది కాదది. అర్థమైందా బాబు? నువ్వు ఎవరో నాకు తెలీదు, పోస్ట్ నాకు కనబడింది కాబట్టి ఆ పోస్ట్ మీద నేను కామెంట్లు పెడుతున్నా. సో అది ప్రేక్షకులు, వీళ్ళకు అటు బైబిల్ అర్థం కాదు, ఇటు పురాణం అయితే అసలే అర్థం కాదు. అక్కడ చెప్పింది ఒకటి, వీడికి అర్థమైంది ఒకటి ఉంటుంది. గొర్రెలు కదా, మతం మారంగానే బాప్తిజం తీసుకొని మునుగంగానే వీళ్ళ బ్రెయిన్ ఆ వాటర్లో కొట్టుకుపోతుంది. ఇక తర్వాత ఆలోచించడానికి కూడా బ్రెయిన్ ఉండదు, లాజిక్ ఉండదు. ఒకవేళ అనుకోండి వీళ్ళకే లాజిక్ ఉందనుకోండి, లాజిక్ ఉంటాడు, మతం ఎందుకు మారుతాడండి? మ్యాక్సిమం మీరు మతం మారేటోళ్ళు ఎవరు కూడా బైబిల్ చదివి మారరు. బైబిల్లో నాకు ఈ లాజిక్ కనిపించింది అందుకు నేను మతం మారాను అని ఒక్కడిని చెప్పమనండి, ఒక్కడు కూడా చెప్పడు. వీళ్ళతో ఉన్న ప్రాబ్లమే ఇది. సో అది ప్రేక్షకులు నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. మరి ఇలాంటి పోస్టుల గురించి మీరేమంటారు? మీరు ఎలా రెస్పాండ్ అవుతారో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.